హాయ్ అండి. ఈరోజు నా ఓన్ వాయిస్తో మాట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మరి దేశవ్యాప్తంగా మాట్లాడుకునే వార్త ఏమిటి అని అంటే మరి అంజలి గారి మరణం చాలా బాధాకరం. మరి ఒక ముక్కుపచ్చల ఆరని అంటే మైనారిటీ తీరని అమ్మాయి చేతిలో తన సొంతంగా కన్న కూతురు చేతిలోనే మరణం రావటం ఆమె చేసుకున్న దురదృష్టమని అనుకోవాలి. ఈరోజు మనమందరం బాధపడేది అదే. సో చాలామంది ఏమంటున్నారంటే అంజలి రెండో పెళ్లి చేసుకుని ఇంకో పిల్లని కనబట్టి ఫస్ట్ భర్త కూతుర్ని సరిగా చూడలేదు, అందువల్లే ఆ అమ్మాయి అవన్నీ మనసులో పెట్టుకుని తల్లిని చంపేసిందని అంటున్నారు. ఈ మాట అనడానికి సిగ్గులేదమ్మా మీ అందరికీ. ఈ మాట అన్నవాళ్ళనే అంటున్నాను, సారీ ఎవరిని అనటం లేదు, కేవలం ఈ మాట అన్నవాళ్ళనే అంటున్నా. ఎందుకు అని అంటే అంజలి ఏం తక్కువ చేసిందమ్మా ఆ అమ్మాయికి? ఆ అమ్మాయికి ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్గా తిరగడం కావాలి. అంజలి గారు నిజంగా ఆ అమ్మాయిని చూడకపోతే 10వ తరగతి దాకా చదివించదు. మహానగరం అది హైదరాబాద్ అంటే, జీడిమెట్ల ఆ ఏరియా అంటే మంచి ఏరియా. ఆ ఏరియాలో ఎంతమంది ఇళ్లలో పనికి పెట్టుకోరమ్మా పిల్లల్ని? ఏమన్నా ఇంట్లో పనికి పంపించిందా? 10వ తరగతి దాకా చదివించుకొచ్చింది అత్తగారి దగ్గర. అంటే ఆ పిల్ల నాయనమ్మ దగ్గర ఉంటే కూడా తెచ్చుకుని పిల్ల చదివి ఏమైపోద్దని దగ్గర పెట్టుకుని 10వ తరగతి దాకా చదివించింది. మంచి మంచి డ్రెస్సులు వేసుకుని ఫోటోలు దిగింది అమ్మాయి. అంతేకాదు 10,000 రూపాయల నుంచి పై ఫోన్లే వాడుతున్నారు ఈ రోజుల్లో ఆడపిల్లలు. నాకు తెలిసి ఆ అమ్మాయి క్రూరమైన మెంటాలిటీ కాబట్టి ఆ అమ్మాయి చిన్న ఫోన్ ఇస్తే వాడే టైప్ కాదు. ఖచ్చితంగా ఆ అమ్మాయి 20,000 రూపాయల ఫోనే వాడుతుంది. ఇది కూడా ఆ తల్లి ఫోన్ ఇచ్చి కూడా తప్పు చేసింది. దీనికి నేను ఒప్పుకుంటా. ఎందుకు ఇచ్చింది? అరే నా బిడ్డ చేతిలో, అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, నా బిడ్డ చేతిలో కూడా ఉంటుందని ప్రేమతో ఇచ్చింది తప్ప ఇలా తను చావుని తెచ్చుకుంటుందని తన అసలు ఏ కోసన్నా ఆలోచించరు, ఏ తల్లి కూడా ఆలోచించదు. ఫోన్ ఇచ్చింది. ఇకపోతే ఆమె కూతురు, దాని పేరు కూడా సరిగా ఎవ్వరు చెప్పటం లేదు, పలకటం లేదు కూడా. సరే, అది ఆ గోదమండ ఏం చేసింది? లవ్ అనే పదంతో ఒక ఫ్యామిలీలోకి అడుగుపెట్టి ఆ ఇంట్లో 3 రోజులు ఉండి ఈరోజు దేశం అంతా ఏమంటున్నారు? ఆ ఫ్యామిలీని ముఖం మీద థూ అని అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు? అవతల తల్లి చేసింది కూడా తప్పే. ఆ ఇంట్లో మగతనికి ఏమీ తెలీదు, మొత్తం ఆడావిడే. ఆమెతో క్రిమినల్ మెంటాలిటీ అర్థమవుతుంది. సంపద ఎంగడమే కరెక్ట్ అంటుంది. అవునా కదా? ఈరోజు తెలియదు ఆమెకి. ఆమె పెద్ద కొడుక్కి మైనారిటీ తీరింది, వాడికి ఉరిశిక్ష పడ్డ రోజు ఖచ్చితంగా అప్పుడంటది, ఈ దొంగముండ నా బిడ్డ లైఫ్లోకి వచ్చి ఒక బిడ్డని జీవిత ఖైదీని చేసింది, ఒక బిడ్డని ఉరిశిక్ష పడేటట్టు చేసింది అని ఆ రోజు బాధపడుతుంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఒక ఫ్యామిలీలోకి ప్రవేశించింది లవ్ అనే పేరుతో, ఆ ఒకే ఇంటి ఇద్దరు బిడ్డల్ని కరుడుగట్టి నేరస్తులాగా తయారు చేసింది ఆ పిల్లల్ని. ఏమో ఆ పిల్లలు ఇన్స్టాల్లో రీల్స్ చేసుకుంటే, ఇది లవ్ అని వెళ్ళకోకుండా ఉంటే, ఇన్స్టాల్లో దీంతో పరిచయం లేకుండా ఉంటే ఇన్స్టాల్లో రీల్స్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా కాలం వెళ్ళబుచ్చేవారేమో. ఏదో వేరే అమ్మాయిని లవ్ చేసుకుందరేమో. ఆ అమ్మాయిలు దీనంతటా క్రూరమైన మెంటాలిటీ కాదు కదా, అందరూ దీనిలోనే ఉంటారనుకోరు కదా. ఒకసారి ఆలోచించండి అమ్మ. ఆ అమ్మాయి అంజలి పెద్ద కూతురు చేసిన తప్పు. ఒక 12 సంవత్సరాల పిల్లకి తల్లిని లేకుండా చేసింది, తల్లిని భూమి మీద నూకలు లేకుండా చేసింది. ఒక తల్లి తండ్రికి 2 పిల్లల్ని జైలుపాలు అయ్యేటట్టు ఆ ఫ్యామిలీని నేరస్తులుగా చేసింది. వీటిలన్నిటికి కారణం ఎవరు? అంజలి పెద్ద కూతురు కదా. ఆ అమ్మాయి కరుడుగట్టి నేరస్తురాలు కంటే గొప్ప నేరస్తురాలు, భయంకరమైన నేరస్తురాలు. 16 సంవత్సరాలకి ఒక ఫ్యామిలీలోకి ప్రవేశించటం, 3 రోజులు వాళ్ళు మా బంధువులని చెప్పుకుని వాళ్ళ ఇంట్లో ఉండటం, వాళ్ళని తీసుకురావడం, స్కెచ్ చేసి తల్లిని చంపించింది. ఏమనాలి ఈ అమ్మాయిని అసలు? ఇప్పుడు చెప్పండి, ఎవరైనా తల్లి బాగా చూసుకోలేదా, లేకపోతే ఈ పిల్ల నేరస్తురాలో ఎలాంటి మెంటాలిటీ ఉన్నదో ఇప్పుడు చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పండి. నా మాటలకి ఆన్సర్ ఖచ్చితంగా కావాలి, చెప్పాలి. మీరు ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతిదీ కరెక్టే, ఆలోచించి మాట్లాడింది. ఏమ్మా, ఆ తల్లి
చేయించింది. ఈ అమ్మాయే గనక వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే, ఈ అమ్మాయినే గనక ఆ పిల్లోడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోకపోతే, ఈరోజు వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదే కాదు. నా పిల్ల కావాలని పోలీసులను తీసుకుని ఇంత జరిగేదే కాదు. ఇదంతా జరగడానికి కారణం ఎవరు? అంజలి పెద్ద కూతురు. అలాంటి దాన్ని నడి రోడ్డు మీద ముక్కల కింద కొయ్యాలి. దయ ఉంచి ప్రభుత్వం వారు నేను అడిగేది ఒక్కటే, ఈ అమ్మాయికి ఉరిశిక్షేసి మరో అమ్మాయిని ఇలాగా కాకోకుండా ప్రతి అమ్మాయిలో భయం పుట్టేటట్లు చేయండి. ప్రతి ఆడపిల్ల ఇది ఆలోచించి తెలుసుకునేటట్టు చేయండి. ప్లీజ్ దయ ఉంచి ప్రభుత్వం వారు నేను కోరుకునేది ఒక్కటే, ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి.